అనగనగా ఒక పెద్ద రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఒక అందమైన భార్య ఉండేది. రాజు, రాణి ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఒకరితో ఒకరు మెలుగుతూ, తమ ప్రజలను కూడా అంతే అభిమానంతో కన్నబిడ్డల్లా చూసుకునేవారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో లేనిది ఒకటే. అదే తమ కుటుంబాన్ని పరిపూర్ణం చేసేందుకు అందరూ కావాలని కోరుకునే వారసులు. అబ్బాయి కాని అమ్మాయి కాని చక్కటి ఆరోగ్యంతో అందమైన బిడ్డను ప్రసాదించు తండ్రి అని ఆ రాజు దంపతులు దేవుని ఎప్పుడూ కోరుకునేవారు. తల్లిదండ్రులయే శుభ సమయం కోసం 1000 కళ్లతో ఎదురుచూసేవారు. అలా కొన్నాళ్లు గడిచాయి. ఒక శీతాకాలపు సాయంత్రం రాణిగారు ప్రత్యేకంగా తెప్పించిన దారాలను తీసుకొని వాటితో దుస్తులు కుట్టడానికి నిర్ణయించుకుంది. తమ మందిరంలో ఉన్న కిటికీ అంచు మీద కూర్చొని బయట కురుస్తున్న మంచును చూస్తూ పనిచేయాలంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ఆ రోజు ప్రత్యేకంగా ఉంది వాతావరణం. పచ్చని చెట్లపైన తెల్లని మంచు ముత్యాల మెరుస్తూ కనిపించాయి ఆమెకి. అలా అంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆనందిస్తూ తన పనిలో నిమగ్నమైపోయింది రాణి. చాలాసేపటి తర్వాత తల ఎత్తి బయటకు చూసేసరికి తన కిటికీ దగ్గరలో ఉన్న నేలంతా తెల్లటి దుప్పటి పరిచినట్లు మంచుతో నిండిపోయి ఉంది. నీలాకాశ నుండి మెత్తటి పక్షుల రెక్కలు కిందకు జారినట్లుగా మంచు క్రిందకి పడుతూనే ఉంది. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ దృశ్యం! ఇంతటి అందాన్ని ముందు ఎన్నడూ చూడలేదు సుమా అని తన మనసులో అనుకుంటూ ఆకాశం వైపు చూస్తూ తన కుట్టు పనిని చేయడానికి ప్రయత్నించింది రాణి. సరిగ్గా చూడకుండా కుట్టడం వలన చేతిలో ఉన్న సూది పొరపాటున మరొక చేతి వేలికి గుచ్చుకుంది. అమ్మా అంటూ రాణి ఆ వేలిని పట్టుకుని లోపల 2 రక్తపు చుక్కలు తెల్లటి మంచుపై పడ్డాయి. తన వేలిని గట్టిగా పట్టుకొని రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించింది రాణి. కొంతసేపటికి నొప్పి సర్దుకొని మామూలు స్థితికి రాగానే యథాలపంగా కిటికీ నుండి మరల క్రిందకు చూసింది. మరో క్షణం రాణి గారికి తన వేలి నుండి జారిపడ్డ రక్తపు చుక్కలు తెల్లటి మంచులో పడి అందమైన గులాబీ వర్ణాన్ని సంతరించుకోవడం కనబడింది. ఆ గులాబీ రంగు ఎంత అందంగా ఉందంటే రాణిగారి మనసు మరుక్షణమే ప్రశాంతంగా మారిపోయింది. తెల్లటి మంచు, మధ్యలో గులాబీ రంగు, తను కూర్చున్న ఖరీదైన నల్లటి చెక్కతో చేసిన కిటికీ ఇవన్నీ ఒక్కసారిగా ఆమెకు అత్యంత అందమైన వస్తువుల కనిపించాయి. ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించే ఆమెకు అంత అందమైన దృశ్యాన్ని చూసేసరికి మనసు పిల్లల వైపు మళ్ళింది. తన కనుల ముందే దృశ్యాన్ని తన్మయత్వంలో చూస్తూ, ఆహా, మంచిలాంటి తెల్లని అందమైన మోహం, గులాబీ రంగు బుగ్గలు, పెదవులు, ఏ కిటికీ అంతా నల్లటి జుట్టు, కళ్ళు కలిగిన పాప నాకు పుడితే ఎంత బాగుంటుంది అని తన మనసులో అనుకుంది. అనుకున్న వెంటనే చేతులెత్తి దేవుడికి నమస్కరిస్తూ, అలాంటి అందమైన బిడ్డను తనకు ప్రసాదించమని కూడా కోరింది. కొంతసేపటికి ఆ తన్మయత్వం నుండి బయటపడి తన ఊహకితనే నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది రాణి. కాని నిండు మనసుతో కోరుకున్న కోరికలు ఎప్పటికీ వృధా కావు కదా. అలానే ఆనాడు రాణి ఊహ, కోరిక ప్రకారంగా ఆమెకు ఒక అందమైన పాపను ప్రసాదించాడు దేవుడు. వారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వరాల మూటను చేతిలోకి మొదటిసారిగా తీసుకున్న రాజు దంపతుల ఆనందానికి అవధులు లేవు. నల్లటి కళ్లతో, చక్కని రూపంతో రాణి కోరుకున్నట్లుగానే గులాబీ రంగు బుగ్గలు, పెదవులతో అందమైన ఆడపిల్ల వారింట్లో వెలసింది. ఆమె ఎంత తెల్లగా, అందంగా ఉందంటే ఆమె తల్లిదండ్రులు మంచిని పోలిన ఆమె తెలుపును చూసి స్నోవైట్ అని ఆ పాపకి పేరు పెట్టారు. ఆ చిన్నారి పాపను చూసిన ప్రతివారు తప్పక ఆమె అత్యంత సౌందర్యవతిగా మారుతుందని పొగడకుండా ఉండలేకపోయేవారు. అంత ఆనందంగా గడిచిపోతున్న సమయంలో ఒక అపశృతి. తనకంటూ ఒక సొంత బిడ్డ కావాలని ఎంతగానో ఎదురు చూసిన రాణి, పాపకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే అనారోగ్యంతో కన్నుమూసింది. అటు పాప అనాథగా మిగిలింది. ఇటు తండ్రి కూడా దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకొని విలపిస్తూ ఉండేవాడు. తల్లి లేని చిన్నారి రాజకుమారిని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత ఇప్పుడు మహారాజు మీద పడింది. కాని తన భార్యను అమితంగా ప్రేమించడం వలన ఆమె మరణం అతనిని బాగా కృంగదీసింది. రోజుల కొద్దీ తన మందిరంలో నుండి బయటకు రాకుండా ఆమె జ్ఞాపకాలతోనే ఉండేవాడు. ఇక రాకుమారి బాగోగులన్నీ ఆ రాజభవనంలో పనిచేసే సేవకులు చూసుకునేవారు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. పనివారు ఎంత బాగా పెంచినా రాకుమారికి తల్లి అవసరం ఎంతైనా ఉందని రాజుగారి సన్నిహితులు అతనికి చెప్తుండేవారు. తనకోసం కాకపోయినా కూతురి కోసమైనా మరల వివాహం చేసుకోమని సలహా ఇస్తుండేవారు. మొదట రాజు ససేమిరా కాదన్నా, రోజులు గడుస్తున్న కొద్దీ వారి మాటల్లో నిజం ఉందని తెలుసుకొని మరొక వివాహం చేసుకున్నాడు. రాజుగారి రెండో భార్య చాలా అందగత్తె. ఆమెది ఎంతటి అందమంటే ఆమెను ఒక్కసారి చూసిన వారెవరు ఇంకోసారి చూడకుండా ఉండలేరు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలచెంత అందం ఆమె సొంతం. కాని రాజుగారి మొదటి భార్యల ఆమె సౌమ్యమైనది కానే కాదు. తనంత అందగత్తె ప్రపంచంలో వేరొకరు ఉండరు అనే పొగరు ఆమె కళ్లల్లో నిత్యం కదలాడుతూ ఉండేది.
తనది సాటిలేని అందమని అనుకోవడమే కాకుండా ఇంకెవరైనా తనకంటే అందమైన వారు ఎక్కడైనా ఉండొచ్చు అనే ఊహనే భరించలేనిదై తన అందం ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ ఉండేది. అందం పట్ల అంతటి అభద్రతాభావం ఉన్న ఆమె వద్ద ఒక మాయ అద్దం ఉండేది. అర్థం అన్ని అద్దాలవలే దాని ముందు నుంచొన్న వారి ప్రతిబింబం చూపటమే కాకుండా ఇంకా చాలా పనులు చేసేది. కాని ఆ అద్దం గురించిన అసలు రహస్యం మాత్రం ఒక్క రెండవ రాణికే తెలుసు. ప్రతిరోజు తన సరుగు నుండి అద్దాన్ని తీసి దాన్ని గోడకు తగిలించి అందులో తన అందచందాలు తనివి తీర చూసుకునేది రాణి. అంతేకాకుండా ఓ అద్దమా, ఈ భూమి మీద అందరికంటే అందమైన వారు ఎవరు అని ఆ అద్దాన్ని ప్రశ్నించేది. ఆమె ప్రశ్నకు జవాబుగా, ఓ రాణి, అందరికంటే అందమైన వారు నువ్వు తప్ప ఇంకెవరు అని చెప్పేది ఆ అద్దం. అద్దం ఇచ్చిన సమాధానానికి అమితంగా ఆనందపడి తనకు సాటి వేరొకరు లేరని పొంగిపోయేది రాణి. ప్రతి ఉదయం ఇలా అద్దాన్ని ఒకమారు అడిగి జవాబు తెలుసుకొని తిరిగి తన సోరుగులో భద్రంగా దాచేసేది. ఇలా కాకుండా రాణిగారికి రోజు వేరొక విధంగా మొదలవడం అనేది కల్లా అంత పిచ్చి రాణికి తన అందమంటే. రోజులు గడుస్తున్న కొద్దీ అందం తరుగుతుందని తెలిసినా గడిచే సమయంలో ప్రపంచంలో అందరికంటే తానే అందంగా ఉండాలి, వేరొకరి పేరు తన ముందు ఉండకూడదు అన్న పట్టుదల రాణిలో అధికం కాసాగింది. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. స్నోవైట్ పెరిగి పెద్దదై అందమైన పాపగా మారింది. చక్కటి తెల్లటి రంగుతో మెరిసే చర్మంతో చూస్తున్న కొద్దీ చూడాలనిపించే అందమైన మొహంతో స్నోవైట్ నిజమైన రాకుమారిలా వెలిగిపోయేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె అందం పెరిగేదే కానీ తగ్గేది కాదు. అలా స్నోవైట్ 7 సంవత్సరంలోకి అడుగుపెట్టేసరికి ఆమె అందానికి సాటి లేకుండా పోయింది. ఉదయించిన సూర్యుడిలా వెలిగేమోతో మనోహరమైన నవ్వుతో తాను అడుగుడిన ప్రతి చోట ఆనందం వెదజల్లేది ఆ చిన్నారి. అందమే కాదు, గుణంలో కూడా స్నోవైట్కి తిరుగులేదు. అచ్చు తల్లిలాగానే మృదుమధురంగా మాట్లాడుతూ తన చేతులతో గాని మాటలతో కాని ఎవరిని నొప్పించక సౌమ్యంగా మసులుకునేది. ఆమె మంచి ప్రవర్తనతో అందరి హృదయాలను దోచుకొని బోల్డంత అభిమానాన్ని మూటగట్టుకుంది స్నోవైట్. అందరి అమ్మాయిలా లాగానే స్నోవైట్ తన బాల్యాన్ని ఆనందంగా ఆటపాటల్లో గడుపుతూ చదువుకుంటూ హాయిగా గడిపేది. కాని ఆ చిన్నారికి తెలియదు త్వరలోనే తనకు కష్టకాలం రాబోతుందని. ఎందుకంటే 7 ఏళ్ల ఆ చిన్నారి అందం రాణిగారి అందాన్ని దాటి అత్యంత సౌందర్యవతి స్థానం నుండి రాణిగారిని క్రిందకు పడవేసింది. తనకంటే వేరొకరు అందంగా ఉండకూడదని అహర్నిశలు శ్రమించే రాణికి ఈ విషయానికి తెలిస్తే ఊరుకుంటుందా మరి? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరు ఏమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.